ధర్మాన్ని రక్షించుకుంటే ఆ ధర్మం మనని రక్షించుకుంటుంది. భవిష్యత్తు భాగ్యనగరం అనేక జిహాదీ కుట్రల విషవలయం లోపల చిక్కుకుంది. ఈ జిహాదీ కుట్రలను మనం ఎదిరించాలి. ముఖ్యంగా బంగ్లాదేశీ, రోహింగ్యా అక్రమ ముస్లిం చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశంలోకి చొరబడ్డటువంటి వాళ్ళు ఈ దేశం యొక్క వనరులను దోచుకుంటున్నారు. ఇక్కడి ప్రజల యొక్క ఉపాధిని దెబ్బతీస్తున్నారు. ఇక్కడి సంస్కృతిని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు. మరో దేశ విభజనకు బీజాలు నాటుతున్నారు. కాబట్టి సమాజమా, జాతీయవాదంతో కదిలిరా. నేను మరొకసారి మతాన్ని ముడిపెట్టి నేను దీంతో మాట్లాడతలేను. జాతీయవాదులందరూ కూడా ఈ సభకు రావాలి. ఈ సభ ద్వారా ఏం జరుగుతుందో మేము కళ్ళకు కట్టినట్టు చాలా స్పష్టంగా సమాజం ముందర ఉంచబోతాం. ఈ ఉద్యమం రేపటి సభతో ప్రారంభమవుతుంది. గల్లీ గల్లీకి ఉద్యమం తీసుకొని పోవాల్సిన బాధ్యతగా నువ్వు రా. ఒక సైనికునిగా కలిసి రా. విషయం పట్ల అవగాహన పెంచుకో. నీ గల్లీలో రేపు ఉద్యమానికి బీజమే. యావత్ భాగ్యనగరం ఒక్కటై దేశానికి ఒక ప్రేరణగా నిలవాలా. ఈ స్వదేశాన్ని, స్వధర్మాన్ని, ససంస్కృతిని పరిరక్షించుకోవాలి. ఇందుకోసం 24 జనవరి 2026 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ ధర్మరక్షణ సభకు రావాల్సిందిగా మీ అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అండ్ ఫైనల్గా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వమా, భారత రాజ్యాంగాన్ని కాపాడు. ప్రభుత్వమా, ప్రజల భద్రతను కాపాడు. ప్రభుత్వమా, భవిష్యత్తును కాపాడు. జన్జీ, యావత్ ప్రపంచంలో జన్జీ ఒక ఆశతోటి ఉంది. ఈ నగరం, ఈ విశ్వనగరం, ఈ ఐటీ నగరం ప్రపంచ భవిష్యత్తుకు అవసరం. కానీ ఈ ఐటీ నగరం ఈ రోజున అగ్ని పర్వతం మీద నిలబడ్డదా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఒకప్పుడు భాగ్యనగరం హైదరాబాద్ ఐటీ హబ్. ఈ విశ్వనగరాన్ని ఇదే చొరబాటుదారులు డ్రగ్ హబ్గా మార్చి భారతీయ మేధో సంపత్తిని నిర్వీర్యం చేస్తున్నారు. ఓ ప్రభుత్వమా, భవిష్యత్తు తరాల కోసం ఈ అక్రమ చొరబాటుదారుల మీద చర్యలు తీసుకో. నీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, నీ సంతుష్టీకరణ రాజకీయాల కోసం భవిష్యత్తు భాగ్యనగరాన్ని, భవిష్యత్తు భారత్ను పణంగా పెట్టకు. ఓ సమాజమా, నాది బాధ్యత కాపాడుకుంటా అని ప్రతిజ్ఞ తీసుకొని ముందుకురా. ఇది మేము చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా అండ్ మీ మాటల్లో ఒక పెయిన్ కనిపిస్తూ ఉంది భవిష్యత్ తరాలకు సంబంధించి. నిజంగా ఒక మాట చెప్పాలండి, మన దేశపు దౌర్భాగ్యమో లేకపోతే మన అదేంటో తెలియదు, కానీ ఏ దేశంలో అయినా బయట నుంచి శత్రువులు ఉంటారు. బట్ భారతదేశంలో అంతర్గత శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు. అనేక సందర్భాల్లో వాళ్ళు బయటపడుతూ ఉంటారు. చివరికి చిన్న చిన్న ఆటల విషయంలో కూడా ఈ భారత్ ఓడిపోతే సంబరాలు చేసుకునేటటువంటి వ్యక్తులు మనతోటే ఉంటారు, మన దరిద్రం అది. అటువంటిది వేరే దేశం నుంచి, అది కూడా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వాడు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో బ్రతుకుతూ వానికి ఈ దేశం మీద ప్రేమ కలుగుతుంది అని మనం ఎట్లా అనుకుంటాం? నిజంగా బయట దేశం మన పైన యుద్ధానికి వస్తే ఈ దేశంలో ఉన్న వాళ్ళే ఆ దేశానికి సపోర్ట్ చేస్తూ మన దేశపు వ్యక్తులని చంపేటటువంటి హీనమైనటువంటి స్థితులు మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటిది బయట నుంచి వచ్చినోడు రేపటి నాడు మనకి ఎట్లా సపోర్ట్ చేస్తాడు? వాడిని ఎందుకు బయటకు పంపాలి? ఎవడు మాట్లాడాలి? ఎవడు చేయాలి? చూసిరు కదా భవిష్యత్తు భారతం. మనం ఇట్లనే కళ్ళు మూసుకొని ఉంటే ఏ రకంగా ఉంటుందో చాలా క్లియర్గా, ఏదో అట్టిపండు ఓపెన్ చేసి ఇచ్చిండ్రు అంటారు కదా, అంత క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసిర్రు. సో ఇకనైనా మనం లేచి మన చుట్టుపక్కల ఎవడున్నాడో ఆ సోయితోటి మనం బ్రతికితే మాత్రమే మన భవిష్యత్ తర్వాత అట్లీస్ట్ బ్రతకగలుగుతాయి ఈ నేల మీద. లేకపోతే మేము నీ కోట్లున్నా మనం సంపాదించినంత వాడి కోసమే అన్నట్టు ఇవ్వాల్సి వస్తుంది.
దయచేసి ఈ ఇంటర్వ్యూ నేను చాలా తక్కువ సందర్భాల్లో అడుగుతా షేర్ చేయమని చెప్పి, కానీ ఈ ఇంటర్వ్యూ ఖచ్చితంగా షేర్ చేయాల్సినటువంటి వీడియో ఇది. మీకు సాధ్యమైనంత మేర షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కింద స్క్రోల్ అవుతూ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఆ రోజు మనమందరం కూడా ఇది నాది, ఈ దేశం నాది, ఈ భాగ్యనగరం నాది, భవిష్యత్ తరాల కోసం నేను నిలబడాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకు రావాలి. ఎందుకంటే ప్రజలు ఏది అడిగితే ప్రభుత్వాలు అవే చేస్తాయి. ప్రజలు ఫ్రీ బస్సులు అడిగితే ప్రభుత్వాలు ఫ్రీ బస్సులు ఇస్తే అది కాదు నాయన, మాకు ఇవి కావాలి అని చెప్పేసి గట్టిగా మనం నిలబడితే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇచ్చేటట్టు వంచొచ్చు. మనం ఆ వంచడానికే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. దీన్ని సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత మనది. ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఏంటి అంటే ఇది ఆరంభం మాత్రమే అని. ఈ ఆరంభం నుంచి ప్రతి గల్లీకి మీ ఇంటి దాకా వస్తారు. వాళ్ళు ఎట్లయితే వస్తున్నారో అంతకంటే ముందుగా వస్తారు. మీరు కూడా వీళ్ళని చేరుకునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే మీ వాళ్ళ కోసమే. స్వార్థం ఉంటుంది కదా, ఆ స్వార్థం కోసమే. సమాజం మనది ధైర్యవంతమైనటువంటి డిఎన్ఏ భారతీయులది. ఇంతకుముందు చెప్పినట్టు ఎన్ని వంశాలు ఈ దేశం మీద దండయాత్రలు చేస్తే కొట్లాడినాము. నిజం. సంఘటితంగా అండి. సింహాలు నిద్రపోతున్నాయి అంతే. సింహాలను నిద్ర లేపే పని మేము చేస్తున్నాం. సింహాలు నిద్ర లేచి జూలు దులిపితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అద్భుతం. మేము ప్రయత్నము సింహాలను లేపుతున్నాము. భయపడకండి, సింహాలని గుర్తించండి, సింహాలుగా నిద్ర లేచి కథం దొక్కండి. ఈ దేశం నుంచి కొంతమందిని బయటకు పంపించేసేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని భయపెడదామని చేస్తున్నారు మీరు? భాగ్యనగర్ భవిష్యత్తు ఘోరమైనటువంటి ప్రమాదాలకి నెట్టబడుతుంది. కుహానా సెక్యులరిజం ఇంకా ఈ దేశాన్ని కుంపట్లోకి నెట్టాలని చూస్తుంది. ఇవాళ బంగ్లాదేశ్ లోపల హిందువులను ఊచకోత కోస్తూ మారణహోమం సృష్టిస్తున్నటువంటి ఒక ఇస్లామిక్ మతోన్మాద రాక్షస భావజాలం. అరే వాళ్ళు చొరబాటుదారులు కాదు, శరణార్థులు. కాకమ్మ కథలు చెప్తున్నారు. వాడు ఈ దేశాన్ని కబలించాలని వస్తే వాడు శరణార్థి ఎట్లయితారండి? బార్డర్లు దాటుకొని కట్టుదిట్టమైనటువంటి రక్షణ వ్యవస్థని దాటుకొని ఈరోజు భాగ్యనగర్లోకి వచ్చి కాసిం రజ్వీ ముస్లిం జనాభాను పెంచి దీన్ని ఉస్మానిస్తాన్ చేస్తా అని ఛాలెంజ్ చేసిండు. ఎంఐఎం పార్టీ మీద ముస్లిం సమాజంలో కూడా భయంకరమైనటువంటి అసంతృప్తి ఉంది. మేము మతాన్ని వ్యతిరేకించడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. బార్డర్ నుంచి అసలు లోపలికి ఇన్ని లక్షల మంది ఎట్లా వస్తున్నారు? నేను ఒక్క చొరబాటుదారుని కూడా బయటికి పంపనని మమతా బెనర్జీ అంటది. ఎప్పుడైతే ఈ ఓటు జిహాదు పడగ విప్పినప్పుడు సెక్యులరిజం రాజకీయాలకు కూడా స్థానం లేదు. వాళ్ళు చాలా మందికి ఈరోజు ఓటర్ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. అస్సాం నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, బీహార్ నుంచి హైదరాబాద్కు రైళ్లలో ఎందుకు వస్తున్నారు? మంత్రులు పోయి రేషన్లు పంచి వస్తున్నారు. ఫోటోలు దిగుతున్నారు. షెల్టర్లను రిబ్బన్ కటింగ్లు చేసి ఓపెన్ చేసి వస్తున్నారు. వినడానికి అట్ ది సేమ్ టైం ఊహించడానికి చాలా భయంకరంగా ఉంది. ప్రతి కుల వృత్తి వాళ్ళ ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. ఎక్కడ పోయినా కార్మిక సంఘాలు, ఎక్కడ పోయినా కుల సంఘాలు, మానవ వనరులు ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ రోహింగ్యా, బంగ్లాదేశీ చొరబాటుదారులు ఉన్నారు. మనం తినేటువంటి ప్రతి తిండిలో ఇవాళ కల్తీ. రేపు అంబేద్కర్ అందించిపోయినటువంటి రిజర్వేషన్లను కూడా ముస్లింలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం. మొద్దు నిద్ర లేవురా హిందువా. గణపతి ఉత్సవం చేసుకునేది నువ్వు గణపతి మండపం పెట్టుకొని డీజే పెట్టుకొని ఎగురుతందుకు కాదు. ఒక్కొక్క గల్లీ లోపల ఒక సైన్యం నిర్మాణం కావాలి. భవిష్యత్తులో అది మాత్రమే ఈ సమాజాన్ని కాపాడుతుంది. ఈ దేశానికి బుర్కా వేసుకున్నటువంటి మహిళ ప్రధానిగా అవడా నేను చూడాలి అనుకుంటున్నాను. ఓవైసీ చాలా క్లారిటీగా ఉన్నాడు. మనం కన్ఫ్యూజ్లో ఉన్నాం. అక్కడ హిజాబ్ అనేటువంటి ఒక సింబాలిక్ని ఎందుకు తీసుకొచ్చిండు?